స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. శ్రీశైలం నియోజకవర్గంలో ఒకసారిగా వాగులు ఉప్పొంగాయి. ఆత్మకూరు పరిధిలో ఉన్నటువంటి సిద్ధాపురం చెరువు ఉప్పొంగడంతో శ్రీశైలంకి వెళ్ళేటువంటి రాకపోకలు ఆగిపోయి మనతో మాట్లాడడానికి డిఎస్పీ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ డివిజన్లో ఎలాంటి నష్టం జరిగింది? ప్రస్తుతము 2 days నుంచి మేము ఆత్మకూరు సబ్ డివిజన్లో నేను ఎస్డిపి ఆత్మకూరు, నేను రామంజనాయక్ నా పేరు, మా సిఎల్ రాము, సురేష్ కుమార్ రెడ్డి, మా సబ్ డివిజన్ స్టాఫ్ అంతా అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇక్కడ మన దొన్నాల రూట్ సిద్ధాపురం చెరువు దగ్గర వాగు ఎక్కువ వస్తూ ఉంటే నిన్న ఈవినింగ్ నుంచి మన ఆత్మకూరు టౌన్లోనే నంద్యాల టర్నింగ్ దగ్గర స్టాపర్ పెట్టి వయా నంద్యాల నుంచి విజయవాడ పోయేటట్లు టర్నింగ్ వెహికల్స్ అన్ని ఆ రూట్ డైవర్ట్ చేసినాము. ఇక్కడ ఎక్కడ కూడా ట్రబుల్ లేకుండా ప్రాపర్గా బందోబస్తు పెట్టు ప్రజలకు అప్రమత్తం చేస్తూ మేము అందుబాటులో ఉన్నాం. ఈ డివిజన్లో ఎక్కడెక్కడ వాగులు పొంగాయి? మనకు ఇక్కడ మొత్తం ఆత్మకూరు టౌన్లో కూడా ఇందిరా కాలనీ, గరీబ్ నగర్, సాయిబాబా నగర్ ఈ ఏరియాలో కూడా అంతా వాటర్ అంతా వచ్చింది. కొత్తపల్లి రూట్లో శివపురం విలేజ్ పోకుండా అక్కడ వాగు ఒకటి వస్తే అక్కడ కూడా మా పోలీస్ బందోబస్తు పెట్టి అక్కడ కూడా ఏం జరగకుండా జాగ్రత్త పడుతున్నాము. అట్లే మనకు జూపాడ బంగ్లా ఏరియాలో కూడా అక్కడ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ స్టాఫ్ ఉన్నారు. నెక్స్ట్ మిర్తుల్ లిమిట్స్లో కూడా కుందునది వాగు వల్ల ప్రజలకు ఇబ్బంది ఉండకూడదని తలముడిపి చౌట్కూరు విలేజ్ అంతా అక్కడ మా పోలీస్ బందోబస్తు పెట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అప్రమత్తం చేస్తూ మేమంతా 24 గంటలు అందుబాటులో ఉన్నాం. ఈ రాకపోకలు ఆగిపోయి కొంతమంది భక్తులు అంటే శ్రీశైలం వెళ్ళే వాళ్ళు నిలిచిపోయిన పరిస్థితి, వాళ్ళకి ఎలాంటి సహాయ చర్యలు? దీనికి మేము దొన్నాల ఎస్ఐ వాళ్ళ స్టాఫ్తో కూడా మాట్లాడినాము. దొన్నాలోనే కొన్ని వెహికల్స్ స్టాప్ చేసినాము. నెక్స్ట్ ఇక్కడ మన బయలుటి చెక్ పోస్ట్ దగ్గర ప్రాబ్లం ఉందంటే కొంతమంది ఒక 100 మంది పబ్లిక్ ఉన్నారంటే ఇక్కడ సంబంధించిన అధికారులతో మాట్లాడి హాస్టల్లోనే భోజనం ఏర్పాటు చేస్తూ వాళ్ళకు కూడా భోజన వసతులు కూడా ఏర్పాటు చేసినాం. ఏ సమయంలో క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది? మనకు ఈ రోజు కూడా అయ్యేటట్టు లేదు. మనకి ఇంకా వర్షం వస్తుంది, అందులో బ్యాక్ వాటర్ వస్తుంది కాబట్టి వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లు 4 గేట్లు ఎత్తినారు కాబట్టి వాటర్ అంతా ఇక్కడ వస్తుంది కాబట్టి మనకి ఇంకా ఒక 24 hours టైం పడుతుంది. పబ్లిక్ ఏం చెప్పదలుచుకున్నారు? మేము ప్రజల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ఈ మట్టి మిద్దెలు, ఓల్డ్ మిద్దెలు ఉండే మిద్దెలో ఉండకుండా ఈ ప్రభుత్వ వసతులు ఉన్న స్కూల్స్ కావచ్చు, మళ్ళీ మనకు కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎంఆర్ఓ గారు మేము అన్ని అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకొని కొన్ని స్కూల్ బిల్డింగ్స్ ఏర్పాటు చేసినాము. అక్కడ వచ్చి ఉంటే బాగుంటుంది. పాత మిద్దెలు ఏదైనా పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కొత్తగా చూసుకుంటే మోతా తెచ్చినటువంటి తుఫాను ఇక్కడ ఉప్పొంగినటువంటి వాగు చూస్తున్నాం. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి రహదారి, ఈ రహదారి మొత్తం దిగ్బంధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీశైలంకి వెళ్ళేటువంటి వాహనాలను కూడా చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి వాహనాలు ఇక్కడ నిలిచిపోయినాయి. సుమారుగా తెల్లవారుజామున 4 గంటల నుంచి నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ సిద్ధాపురం వాగు ఉప్పొంగడంతో ఇలాంటి ప్రవాహం వచ్చినట్టు మనకు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే అధికారులు ఎప్పటికప్పుడు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎవరు కూడా రోడ్డు దాటేందుకు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక గస్తీ కాస్తా ఉన్నారు. ఇక్కడ శ్రీశైలం డివిజన్ లోనే పెద్ద ఎత్తున ఈ మోంతా ఇంపాక్ట్ కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సుమారుగా 3 చెరువులు ఉప్పొంగడంతో రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూసుకుంటే మోంతా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ చాలా తీవ్రత ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీవీ కూడా సూచిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, ఆత్మకూరు నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.